నమస్తే వెల్కమ్ టు టీవీ49 న్యూస్। ప్రభుత్వ నిబంధనలతో ధాన్యం విక్రయాలకు అపసోపాలు పడిన రైతులకు ఇప్పుడు బిల్లులు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఏప్రిల్ మొదటి వారం నుంచే అధికారులు ధాన్యం కొనుగోలు ప్రారంభించి కొన్ని వేల మెట్రిక్ టన్నులు సేకరించారు। దీనికి సంబంధించి రైతులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది। అయితే కేవలం కొంతమంది రైతులకు మాత్రమే ఖాతాల్లో జమ చేశారు। ఇంకా మండల వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి। తమ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో రాబోయే పంటలకు పెట్టుబడులు ఎలా ఏర్పాటు చేసుకోవాలని మండలంలోని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు। ఇదిలా ఉండగా దాల్వా పెట్టుబడులకు గాను దళారీలు వద్ద నుండి అధిక మొత్తంలో వడ్డీలకు రుణాలను తెచ్చుకుని కోత మిషన్ యంత్రాలకు కూలీలకు చెల్లించామని, వారికి వడ్డీలు చెల్లించడంతో దిగుబడి ద్వారా వచ్చే లాభాలను నష్టపోతున్నామన్నారు। అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆన్లైన్ పద్ధతులలో ధాన్యం సేకరించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ధాన్యాన్ని ప్రభుత్వం వారు గుర్తించిన రైస్ మిల్లు వద్దకు తరలించడంతో రైస్ మిల్ యాజమాన్యం తేమ శాతం, నూకలు శాతం వంటి వ్యత్యాసాలను చూపించి కనీస మద్దతు ధర లభించేందుకు ఆన్లైన్లో నమోదు చేయాలంటే క్వింటాకు 5 కేజీల నుండి 8 కేజీల వరకు కటింగ్ పద్ధతులను నిర్వహించి లాభాలు పొందుతున్నామన్నారు। ఆర్బీకే మొదలుకొని సివిల్ సప్లై యంత్రాంగం వరకు సాంకేతిక సమస్యలతో బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతుందని రైతులు వాపోతున్నారు। నా పేరు గొడతబ్బులు చౌదరి, మాది మోదుగురు గ్రామం, ఆలమూరు మండలం, కొత్తపేట నియోజకవర్గం అండి। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా। నేను 40 ఎకరాలు కౌలు చేస్తున్నానండి। నాకు ఇప్పుడు వరకు ధాన్యం డబ్బులు పడలేదు। 2 నెలలు అవుతుంది ధాన్యం తోలి, ఇప్పుడు వరకు ధాన్యం డబ్బులు రాలేదు। ఇదంతా గవర్నమెంట్ గారు దయించి మా మీద రైతుల్ని ధాన్యం డబ్బులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం। మాది ఆలమూరు మండలం సార్, మోతుకూరు గ్రామం అండి। 25 ఎకరాలు సేమ్ చేస్తున్నాం సార్। 5 లారీలు ధాన్యం తోలండి। 21,50,000 రూపాయలు రావాలండి। 21,50,000 రూపాయలు రావాలండి। ఆర్బీకే తోలు కానీ ఇప్పుడు రూపాయలు రాదండి। ప్రతి ఊరికి రూపాయి కట్టుకుంటూ వచ్చామండి। ఎక్కడి నుంచి తేవాలండి? కానీ ఈ ఇష్టం కాకుండా మాకు ఏ రైతు ఏ మిల్లుకి కాలితే ఆ మిల్లుకి అమ్ముకునేలాగా ఉండాలండి। ఆ ఇష్టం తీసుకురావాలని కోరుకుంటున్నామండి। ఉంటాం సార్। మాది కోనసీమ జిల్లా ఆలమూరు మండలం, మోతుకూరు గ్రామం అండి। ఏప్రిల్ నెలలో తోలేమండి దాన్ని, ఇప్పుడు ఇంకా డబ్బులు పడలేదండి। అప్పుడు సంవత్సరం నుంచి సేల్కి పెట్టుబడి పెట్టి ఉండిచ్చామండి। ఆ పెట్టుబడి వడ్డీలు గట్రా పెరిగిపోతున్నాయండి। ధాన్యం డబ్బులు పడలేదు మాకు। ఇప్పుడు కొత్త పంటకి వెళ్తానికి మార్గం కాపాడతలేదండి। ఆ ధాన్యం డబ్బులు పడతాను కానీ కొత్త పంట వేసి అవకాశం మాకు కాపాడతలేదు। పాత అప్పులు కడితేనే కానీ కొత్త అప్పులు ఇచ్చేలాగా ఎవరో కాపాడతలేదు। కొత్త గవర్నమెంట్ చొరవ చేసి డబ్బులు బేగా ఇవ్వాల్సిందిగా రైతులు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నామండి। గత ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టిందండి ధాన్యం కొనడానికి రైతుల్ని। ఆ ఇబ్బందులు గడిచి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఆ ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కట్ట సులువుగా కొనేలాగా, డబ్బులు టైం చేసేలాగా, వ్యవసాయాన్ని వదిలేసేలాగా కాకుండా చేసుకునేలాగా గవర్నమెంట్ని బట్టి రైతు ఎవరికి వెళ్తాడండి? గవర్నమెంట్ చొరవ చేసి డబ్బులు బేగా వేసి చేస్తే కొత్త పంట వేస్తానికి ఎవరికి వెళ్తామండి? ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ కొత్త పెట్టుబడి పెట్టుకుంటాం। కొత్తగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని గమనించి గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ గవర్నమెంట్ చేయకుండా రైతులని కదా అనుకుని చూసుకుని జాగ్రత్తగా చూసుకుంటే అండి వ్యవసాయం ఊడ్చగలుగుతాం, లేకపోతే వ్యవసాయం వదిలేస్తారు అనుకున్నామండి। అది అంతా గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది। దయచేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాం। రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు। మా ఊళ్ళోనే 70 మంది రైతులకి డబ్బులు పడలేదండి। అవి చూసి చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం। నా పేరు ఎట్లపల్లి శ్రీనివాసరావు అండి। మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు మండలం, మోదుకూరు గ్రామం। మా చేను వచ్చి 7 గ్రామంలో ఉంది। మా బిజినెస్ మా అమ్మగారిది, మా పాపలది, మా నాన్నగారిది కలిపి దగ్గర 15-16 లక్షల వరకు మేము ధాన్యం తోలాము రైస్ మిల్లుకి। ఆ రైస్ మిల్ తోలడానికే ఎంతో ప్రయాసపడి తోలాము। ఆ రోజు ట్రాక్టర్ ఉంటే జట్టుండగా, జట్టుంటే ట్రాక్టర్ ఉండగా, అది ఆన్లైన్ సిస్టమ్ వల్లనే ఒక ట్రాక్టర్ రోజు 2 రోజులు ఆ మిల్ దగ్గర ఉండిపోవడం, ఏదో కష్టపడి ఏదో తోలాము, వదిలించుకున్నాం, ఊళ్ళో
వాళ్ళకి ధాన్యం తోలి ఈరోజు మేము 1వ తారీఖు తోలాము. వేళకి నెల 20 రోజులు అయింది. 21 రోజుల్లో పడతాయన్న డబ్బులకి ఇప్పుడు వరకు నెల 21 రోజులు అయిందండి. అంటే నెల లేట్ అయిపోయింది. ఈ డబ్బులు పడక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మేము ఎంతో పెట్టుబడి పెడితే కానీ ఈ పంట అనేది చేతికి రాదు. ఒక్కొక్క ఎకరానికి పండించాలంటే ఇవాళ 40,000 పెట్టుబడి అవుతుంది. మాకు వచ్చి 50,000 60,000 వస్తాయి. ఆ 40,000 పెట్టుబడి కూడా ఇవాళ మా దానికి వడ్డీ అయిపోయి మేము కట్టే పరిస్థితి చాలా దాటిపోతుంది. మాకు ఇంకా మిగిలిది అనేది ఏమో కనపడతలేదు. ఇంకా ఈ గవర్నమెంట్ ఇలా ఏదో మారిందని చెప్పి ఏం చెప్తున్నా డిఎం గారు చెప్పినా ఏం చెప్పినా 4 రోజులు 3 రోజులు 4 రోజులు 3 రోజులు చెప్తున్నారు తప్ప డబ్బులు అయితే ఇంకా పడలేదు. మీరు దీని మీద దృష్టి సారించి మాకు రైతులందరికీ వెంటనే డబ్బులు మంజూరు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. ఇది చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఒక రైతు ఒకసారి డిసప్పాయింట్ అయిపోయి వ్యవసాయం మానేసాడు అంటే ఒకసారి ఏ క్రాప్ వాళ్ళు ఇవ్వడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఫుడ్ అనేది మన అందరికీ నిత్యావసర వస్తువు. దీన్ని ఎఫెక్ట్ అయితే తర్వాత ప్రపంచంలో ఎఫెక్ట్ అయ్యే టైపు ఫుడ్కి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ రైతు సమస్యలు ముందుగా మీరు పరిష్కరించాలని కోరి ప్రార్థిస్తున్నారు.